చాలా ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాం. ఆ రోజు ఉన్న కాంగ్రెస్లో మిమ్మల్ని చూసాం, మిమ్మల్ని కలిసేవాళ్ళం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం. 4.5 సంవత్సరాలు నేను లీవ్ తీసుకున్నా. సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో చెప్పి మా ఊళ్ళో దేవస్థానం పురాతనమైంది, 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయాన్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త దేవాలయాలు నిర్మాణం చేయడానికి లీవ్ తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయినా. అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత పరీక్షాకాలం, అత్యంత కష్టకాలంలో ఉన్న టైంలో మీరు లీవ్ లెటర్ పెట్టారు. 4.5 ఏళ్ల లాంగ్ లీవ్ ఎట్లా ఇచ్చారు మీకని? అంటే మీలాంటి కీలకమైన నేతకి నాకు బాధ్యత ఉండింది. పక్క కుటుంబ బాధ్యత, గ్రామ బాధ్యత. ఎంత మనం ప్రపంచంలో ఎంత చేసినా కూడా మన ఊరికి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది, తీసుకున్నా. యాక్చువల్గా నేను రిటైరే కావాలనుకున్నాను. రాహుల్ గాంధీ గారికి జరిగినటువంటి హ్యూమిలియేషన్, ఆ కేసులు లేదా సభ్యత రద్దు చేయడము, ఇల్లు వెకేట్ చేయడం, దాంతో కలత చెంది ఇది సరైన సమయం కాదు రిటైర్ అవ్వడానికని పోస్ట్పోన్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి మన కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత, తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయినా. మళ్ళీ మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కనపడుతూ ఉంటే, మీలాంటి పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరుగుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు మేము అనుకున్న నేతలందరికీ ఎనలేని బూస్టప్ కనపడుతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఆ మధ్యకాలంలో వచ్చిన గ్యాప్ వల్ల తీవ్రమైన నష్టం జరిగిందేమో మీలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల. అలా ఏమి కాదు, అది ఒక లల్ పీరియడ్ అనుకోవాలి. ఇప్పుడు అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎట్టు తిరిగి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. అందులో ఆంధ్రప్రదేశ్కు జరిగినటువంటి అన్యాయం గత 10 ఏళ్ళుగా అంతా ఇంత కాదు, దాన్ని ఇప్పటికైనా రెక్టిఫై కావాలి. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అందరూ